ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య కాలంలో ఒవేరియన్ క్యాన్సర్స్ అంటే అండాశయ క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి మన దేశంలో. ప్రపంచవ్యాప్తంగా కూడా కేసులు నమోదవుతున్నా మన దేశంకి వచ్చేసరికి ఈ కేసులు చాలా సైలెంట్‌గా చాప కింద నీరులా పాకుతున్నాయి. ఓవేరియన్ క్యాన్సర్ అన్నది ఈజీగా కనుక్కోవడం కష్టం. చాలామంది పేషెంట్స్‌కి సిమ్టమ్స్ లక్షణాలు ఏముంటాయో అవి చాలా వేగ్‌గా ఉంటాయన్నమాట. అది ఏదన్నా అయి ఉండొచ్చు. అందుకని ఫస్ట్ డాక్టరు అనుకోరు ఇది ఓవేరియన్ క్యాన్సర్ అయి ఉండొచ్చని. పేషెంట్స్ కూడా వాళ్ళకి స్ట్రైక్ అవ్వదనమాట. ఓవేరియన్ క్యాన్సరు ఇది అండాశయంకి సంబంధించిన క్యాన్సర్ అయి ఉండొచ్చన్నది. ఈ సిమ్టమ్స్ ఎట్లాంటివంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, తినలేకపోవడము, తినంగానే కడుపు నిండిపోయినట్టు అనిపియడము, కొంచెం యాసిడ్ ఫీలింగ్ రావడము, మెల్లిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కొంతమందికి వెయిట్ లాస్ అవ్వదు. ఎందుకంటే నీరు చేరుకుంటుందనమాట కడుపులో. అట్లాంటప్పుడు యాక్చువల్లీ వెయిట్ గెయిన్ అవుతుందనమాట వాళ్ళకి. ఊరికే యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఏ కారణం అన్నది సరిగా అర్థం కాకపోవడము. సో ఇట్లాంటివి ఏ జబ్బన్నా అయి ఉండొచ్చు. చాలా వరకు లేడీస్ ఏమనుకుంటారంటే టైంకి తినట్లేదేమో, పని ఎక్కువైందేమో, స్ట్రెస్ ఎక్కువగా ఉంది, అందుకని ఇలా యాసిడ్ లాగా అనిపిస్తుంది అన్నది. మన దేశంలో ఈ ఉబ్బరం అనిపించడం అన్నది చాలా కామన్ అనమాట. సో అందుకని మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళము. వెళ్ళినా ఏదో టాబ్లెట్ ఇస్తారు, 2 వారాల తర్వాత రండి అంటారు, మళ్ళీ మనం 2 వారాల తర్వాత వెళ్ళము. కాబట్టి అది డిటెక్ట్ చేయడం అన్నది లేట్ అయిపోతుందనమాట. సో మా దగ్గరికి క్యాన్సర్ డాక్టర్స్ దగ్గరికి వచ్చేసరికి అది థర్డ్ స్టేజ్ మినిమమ్ ఉంటుంది. మేడం అంటే చాలామంది అంటే నెగ్లిజెంట్‌గా ఉండడం వలన లేకపోతే దీన్ని చాలా ఏమంటారు ఒక ఇదే కదా! మామూలే కదా! అనే చూసుకునే ధోరణిలో ఇది ఎక్కువైపోతుందని చెప్పొచ్చా మేడం? అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, రొమ్ము క్యాన్సర్ ఉంది. చాలామందికి తెలుసు ఇది ఇలా ఒక జబ్బు ఉంది అన్నది. కానీ అండాశయం అని ఒకటి ఉంది, దానికి ఒక క్యాన్సర్ రావచ్చు అన్నది అంత అవేర్‌నెస్ అన్నది మనకి లేదు అని నాకు అనిపిస్తుందనమాట. రెండోది ఆ సిమ్టమ్స్, ఆ లక్షణాలు ఎలా ఉన్నాయంటే అది ఏదన్నా అవ్వచ్చును అనుకుంటాం కాబట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళమేమో. ఆహ్, నేను ఏమంటానంటే ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఒక 2 వారాల్లో అది తగ్గలేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. నష్టం ఏమీ లేదు. ఏముంటుంది మ్యాక్సిమం ఏమీ లేదు, ఇంటికెళ్ళండి అని తిడతారేమో గానీ అంతకన్నా ఏమి ఉండదు కాబట్టి ఈ జబ్బుకి ఈ లక్షణాలు అని గుర్తుపెట్టుకునే బదులు 2 వారాలుగా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంది, తేడాగా ఉంది, బెటర్ అవ్వట్లేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, చిన్న టెస్టులు చేసుకోవడము బెటర్. బెటర్. మేడం దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఒకవేళ చెప్పుకోవాలనుకుంటే మేడం అంటే ఈ ఏజ్ వారికే వస్తది, ఈ ఏజ్ వారికి రాదు, పెళ్ళైన వారికే వస్తది, పెళ్లి కాని వాళ్ళకి రాదు. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మేడం? ఇప్పుడు అండాశయం క్యాన్సర్ అని మనం ఒక పేరు పెట్టాము కానీ దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. అది ఏ రకమో దాన్ని బట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే ఉంటాయి. కానీ బ్రాడ్‌గా చూసుకుంటే 2 గ్రూప్స్ ఉంటాయండి. కామన్‌గా చూసే ఒవేరియన్ క్యాన్సర్ అని మాట్లాడతాము. అది యూజువల్లీ 45-55, 60 ఆ ఏజ్ గ్రూప్‌లో వచ్చే క్యాన్సర్ అనమాట. అది కాకుండా ఈ ఓవరీలో ట్యూమర్స్ యంగర్ ఏజ్ గ్రూప్‌లో కూడా రావచ్చనమాట. 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో కూడా జర్మ్ సెల్ ట్యూమర్స్ అని అది కూడా ఒక రకమైన ఓవేరియన్ క్యాన్సర్. సో మనం ఇది ఓల్డ్ ఏజ్‌కి సంబంధించిన క్యాన్సరు, నాకు రాదులే, నాకేం ప్రాబ్లమ్ లేదులే అని అనుకోకూడదు. సో మళ్ళీ ఏదన్నా సిమ్టమ్ ఉంటే వెంటనే కేర్ సీక్ చేయాలనమాట. సో ఈ 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లోనూ రావచ్చు. 50-60 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో కూడా రావచ్చు. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో వస్తాయన్నమాట. మేడం అంటే ఎర్లీగా వచ్చినప్పుడు మేడం అంటే వాళ్ళ హ్మ్. మ్యారేజ్ అవ్వడము, హ్మ్. పిల్లలు కనడంలో దీంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటదా? ఒకవేళ ఎర్లీగా డిటెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక విధంగా ఇది ఓవేరియన్ క్యాన్సర్ మనకి 45-60 ఆ ఏజ్ గ్రూప్‌లో వస్తుంది కాబట్టి యూజువల్లీ అప్పటికి ఫెర్టిలిటీ ఇష్యూస్ అవన్నీ అయిపోతాయన్నమాట. సో అది పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు. కానీ సంవత్సరంలో నేను కొన్ని పేషెంట్స్‌ని చూస్తాను. ఏజ్ గ్రూప్ 35, 30-35 ఏజ్ గ్రూప్‌లో ఉంటారు. పిల్లలు ఇంకా పుట్టలేదు. పుట్టండి. ఆహ్, ఒకవేళ మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికైతే దెన్ ఫెర్టిలిటీ స్పేరింగ్ సర్జరీస్ అన్నవి చేస్తామన్నమాట. సో అక్కడ ఓవర్ చేసే సర్జరీ రకం ఏముంటుందో, యూట్రస్‌ని మన గర్భసంచిని కన్జర్వ్ చేయడము, ఆ ఇంకో అండాశయం ఏముందో దాన్ని ఇంకా ఉంచడము, లేకుంటే ఎగ్స్ తీసి ప్రిజర్వ్ చేసుకోవడము, ఇట్లాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకొని తర్వాత ఓవేరియన్ క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నమాట. మేడం ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం అంటే ఈ డిటెక్షన్‌కి చాలా వచ్చేసినాయి ఇప్పుడు. కాకపోతే మీ దగ్గరకొచ్చేసరికి థర్డ్, ఫోర్త్ అంటున్నారు.
థర్డ్ స్టేజ్లో వచ్చిన కేసెస్ ఉంటాయా? మీరు ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో చేశారా? ఎప్పుడూ ఉంటాయండి. సో ఒవేరియన్ క్యాన్సర్లో థర్డ్ స్టేజ్లో క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్టేజ్ 4A అంటాము. అంటే కొంచెం స్ప్రెడ్ అయింది కానీ మరి వేరే ఆర్గన్స్కి వెళ్ళలేదు అన్నది. అట్లాంటి వాటిల్లో కూడా క్యూర్ పాసిబిలిటీ అయితే డెఫినెట్లీ ఉంది. మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ ట్రీట్మెంట్స్ కరెక్ట్గా టైంకి తీసుకొని భయపడకుండా మేము చెప్పినట్టు చేస్తే క్యూర్ రేట్స్ బాగుంటాయండి. మేడం ఇప్పుడు మనం అంటే సెలబ్రిటీస్ వరకు వస్తే మేడం, అంటే బాలీవుడ్ సెలబ్రిటీ మనీషా కొయిరాలా, ఆమె డిటెక్ట్ అయినప్పుడే స్టేజ్ 4లోకి వెళ్ళిపోయింది. సో అందరూ తను కూడా చనిపోతా అని అనుకుని తన ఆ స్టేజ్లో డిప్రెషన్లోకి వెళ్ళి, సో బయట న్యూయార్క్కి అక్కడ వెళ్ళి 4th స్టేజ్ నుంచి కూడా వెనక్కి వచ్చి తను ఒక బుక్ రాయడం ఇవన్నీ జరిగింది మేడం. సో ప్రతి వారికి అట్లా కుదురుతుంది అంటారా? లేకపోతే డిటెక్ట్ అయిన టైము ఆమె 42 ఇయర్స్ అప్పుడు ఏదో డిటెక్ట్ అయింది, అది ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా హెల్ప్ చేసిందా మేడం టు కమ్ బ్యాక్? ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఏజ్ కన్నా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. మనం ఎంత ట్రీట్మెంట్ తట్టుకోగలము, నేను డాక్టర్గా ఎంత ట్రీట్మెంట్ ఇవ్వగలను అన్నది. అది యంగర్ ఏజ్ గ్రూప్లో కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈ క్యాన్సర్ వచ్చేదే ఓల్డర్ ఏజ్ గ్రూప్లో. ఇప్పుడు నేను చదివింది మనీషా కొయిరాలా గురించి, ఓవేరియన్కి సంబంధించిన క్యాన్సర్ అని. అది స్టేజ్ 4, తను స్లోన్ కేటరింగ్లో ట్రీట్మెంట్ తీసుకుంది, ఇలాంటి కీమోథెరపీ, ఇలాంటి సర్జరీ అన్నది. లక్కీలీ ఆ ట్రీట్మెంట్స్ అన్నీ మన దేశంలో ఉన్నాయి. స్లోన్ కేటరింగ్ వరకు వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. సో తను అక్కడికి వెళ్ళింది అందుకని క్యూర్ అయింది అన్నట్టయితే కాదు. సో తను చేసింది టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం, డాక్టర్లు చెప్పినట్టు వినడం, భయపడకుండా ఉండడం. సో నేను రికవర్ అవ్వాలి అన్న ఒక గట్టితనం ఉండాలి, నమ్మకం ఉండాలి, కొద్ది భారం దేవుడి మీద వదిలేయాలి. సో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.